హలో అండి, వెల్కమ్ టు మామాస్ కిచెన్. ఈరోజు మామాస్ కిచెన్లో వచ్చేసి ప్రాన్స్ గీ రోస్ట్ చేస్తున్నాము. ప్రాన్స్ మీరు కర్రీ, పులుసు ఆర్ ఫ్రై చేస్తుంటారు. ఒక్కసారి ఇలా ప్రాన్స్ గీ రోస్ట్ చేయండి. ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే ఈజీగా చేసుకోవచ్చు. ఎలా చేసామనేది చూసేయండి. నెక్స్ట్ స్టవ్ ముట్టించేసుకుందాం. పాన్ ఒకటి పెట్టేసుకుందాం. పాన్ కొద్దిగా హీట్ అయిన తర్వాత దీంట్లో 1/2 స్పూన్ ధనియాలు, అలాగే 1/2 స్పూన్ మెంతులు, అలాగే కొద్దిగా జీలకర్ర, అలాగే కొద్దిగా సాజీరా, అలాగే 1/2 స్పూన్ మిరియాలు, ఒక 5-6 లవంగాలు, అలాగే 1 ఇంచ్ సైజ్ దాల్చిన చెక్క, 2 ఇలాచీలు, అలాగే 1/2 స్పూన్ గసగసాలు. వీటన్నిటిని కొద్దిగా రంగు మారేంత వరకు వేయించాము. లో ఫ్లేమ్లో మంట పెట్టి. ఈ మసాలా నేను 1/2 కిలో రొయ్యల కోసం చేస్తున్నాను. 1/2 కిలో రొయ్యలు తీసుకుంటే అది 1/2 కిలో అయితే మొత్తం క్లీన్ చేసిన తర్వాత ఇలా ధనియాలు, మెంతులు కొద్దిగా రంగు మారిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని మిక్సీ జార్లోకి తీసేసుకుందాం. వేయించిన మసాలాని మిక్సీ జార్లోకి తీసేసుకుందాం. అలాగే దీంట్లో ఒక 1 ఇంచ్ సైజ్ అల్లం ముక్క, అలాగే ఒక 10 వెల్లుల్లి. నేను అరగంట ముందుగానే వెన్నీళ్ళలో నానబెట్టుకున్నాను. ఒక 10 గుంటూరు మిర్చి ఇవి యాడ్ చేస్తున్నా. అలాగే ఒక చిన్న ఆనియన్ ముక్కలుగా తరిగాను, ఇది కూడా యాడ్ చేస్తున్నా. దీన్ని ఇప్పుడు మనము మెత్తగా గ్రైండ్ చేసేద్దాము. మళ్ళీ స్టవ్ ముట్టించేసుకొని అదే ప్యాన్ పెట్టేసుకుందాం. ప్యాన్ కొద్దిగా హీట్ అయిన తర్వాత దీంట్లో ఒక 3 స్పూన్లంతా నెయ్యి యాడ్ చేస్తున్నా. నెయ్యి కొద్దిగా హీట్ అయిన తర్వాత ముందుగా కడిగి పెట్టుకున్న ప్రాన్స్ యాడ్ చేస్తున్నా. ఇవి 250 గ్రామ్ ప్రాన్స్. ఇవి దీంట్లో కొద్దిగా పసుపు యాడ్ చేస్తున్నా, అలాగే కొద్దిగా ఉప్పు. ఒక 5 నిమిషాల పాటు నెయ్యిలో ప్రాన్స్ని ఫ్రై చేద్దాము. ప్రాన్స్ నెయ్యిలో మంచిగా ఒక 5 మినిట్స్ ఫ్రై చేసిన తర్వాత తీసి పక్కన పెట్టుకుందాం. ఇదే మిగిలిన నెయ్యిలో మెత్త కొన్ని నీళ్ళు యాడ్ చేస్తూ గ్రైండ్ చేస్తే పేస్ట్, ఇది మసాలా పేస్ట్, ఇది యాడ్ చేసేస్తున్నా. ఇప్పుడు యాడ్ చేసిన మసాలా పేస్ట్ ఉంది కదా, అడుగంటకుండా గీరుతూ 15 నిమిషాలు లో ఫ్లేమ్ పెట్టి ఉడికిద్దాము. అడుగంటకుండా గీరుతూనే ఉండాలి. ఇలా 15 నిమిషాలైనా కంపల్సరీ ఉడికించాలి. అప్పుడే టేస్ట్ ఉంటుంది. లేదంటే పచ్చిగా ఉండొచ్చు మసాలా మంచిగా కుక్ అవ్వకపోతే. ఇలా సైడ్లకి అడుగు గీరుతూ మంచిగా ఉడికించాలి. దీన్ని మాత్రం 15 నిమిషాలు అడుగు గీరుతూనే ఉడికించాను వేసిన మసాలా పేస్ట్ని. ఇప్పుడు దీంట్లో మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా రొయ్యలు, ఇవి యాడ్ చేస్తున్నా. అలాగే కొద్దిగా కొత్తిమీర, అలాగే కొద్దిగా పుదీనా, 2 పచ్చిమిర్చి ముక్కలు, అలాగే 1/2 నిమ్మ చెక్క నుండి తీసిన నిమ్మరసం, అలాగే ఉప్పు టేస్ట్ చేసుకొని ఒకసారి ఉప్పు పడితే కొంచెం ఉప్పు యాడ్ చేయండి. ఇప్పుడు నేను కొద్దిగా ఉప్పు యాడ్ చేస్తున్నా, ఒక 1/2 స్పూన్ అంతా. అలాగే ఒక కరివేపాకు రెబ్బ కలిపేసుకుందాం దీనంతా. మళ్ళీ దీన్ని కూడా లో ఫ్లేమ్లో పెట్టే ఒక 5 నిమిషాలు ఉడికించాలి కంపల్సరీ. ప్రాన్స్ యాడ్ చేసిన తర్వాత 5 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టి అడుగంటకుండా కలుపుతూనే ఉడికించాను. పర్ఫెక్ట్ అయిపోయింది, చాలా బాగా వచ్చింది. లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకొని దింపేసుకొని వేడిగా రోటీస్లోకి తినేయడమే, ఇంకా లేట్ చేయకుండా. టేస్ట్ అయితే గుమగుమలు ఆడుతుంది. స్మెల్ అయితే ఇప్పటికీ. లేట్ చేయకుండా టేస్ట్ చేసేద్దాము. నిమ్మకాయ పండేసుకుందాం. చాలా బాగుంది, పర్ఫెక్ట్ సరిపోయింది. మనం లెమన్ జ్యూస్ యాడ్ చేయడం వల్ల కూడా కారమైన ఎక్కువైనా కూడా అడ్జస్ట్ అయిపోతుంది.
చాలా బాగుంది, అసలు ఏ మాత్రం తగ్గలేదు, టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. ఇలాంటి రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో రెసిపీని షేర్ చేసుకోండి.